ఫోన్ ట్యాపింగ్ కేసుతో తమకేం సంబంధం లేదు అన్నారు జైలు నుంచి విడుదలైన నిందితులు. మాజీ మంత్రి హరీష్ రావు పేరు చెప్పాలంటూ పోలీసులు ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. చక్రధర్ గౌడ్ను తామెప్పుడూ బెదిరించలేదు అంటున్నారు. పంజగుట్ట ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. అసలు ఏం కేసో మమ్మల్ని ఏ విషయంలో పిలిపించిన పర్పస్ ఫిట్నెస్ అని పిలిపించారు, ఇరికించిన పర్పస్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇరికించారు. ఫోన్ ట్యాపింగ్కి మాకేం సంబంధం మేడం? ఒక చిన్న ఆరోగ్యశ్రీలో చిన్న ఉద్యోగిని నాకు ఫోన్ ట్యాపింగ్ ఆ ఎక్విప్మెంట్ ఏంది, నా లెవెల్ ఏంది? ఫోన్ ట్యాపింగ్కి నాకు ఎక్కడైనా పొంతన ఉంటుందా మేడం? నేను ఒక ఆరోగ్యశ్రీలో ఒక జిల్లా మేనేజర్గా నేను ఒక నల్గొండ జిల్లాలో పనిచేస్తున్నాను. సార్ పేషీలో కూడా 3-4 నెలలు పనిచేశాను. అది ఆరోగ్యశ్రీ కేసెస్ గురించి ఫాలోఅప్ చేయడానికి తప్ప సార్తో మాకు ఎట్లాంటి యాక్సెస్ ఉండదు. దానికి ఫోన్ ట్యాపింగ్ నాకేం సంబంధం మేడం? కేసులో నన్ను ఇన్వాల్వ్ చేయడానికి రీజన్ ఏంటంటే నన్ను బలవంతంగా హరీష్ రావు సార్ పేరు చెప్పేయడానికి నన్ను పిలుస్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనే కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకొకటి చెప్పాలంటే హరీష్ రావు సార్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను హరీష్ రావు పేషీలో పనిచేయలేదు, హరీష్ రావు దగ్గర డ్రైవర్గా కూడా పనిచేయలేదు. కొన్ని పేపర్లలో ఏంటంటే హరీష్ రావు కార్ డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి అని చెప్పి అంటున్నారు, ఇంకో పేపర్లో రైతు అని అంటున్నారు. నేను ఒక సామాన్య ప్రజని, నేను ఒక సామాన్య వ్యక్తిని సిద్దిపేటలో డ్రైవర్గా చేసుకొని బతుండే 3 months నుంచి సిద్దిపేట కోర్టులో అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు టర్మినేట్ చేశారు. ఈ కేసు వల్ల దాంట్లో టర్మినేట్ చేశారు. సిమ్ కార్డు తీసుకున్నాము. సిమ్ కార్డు తీసుకుని అదే ఫ్రాడ్ చక్రధర్ ఫ్రాడ్ కాబట్టి నా దగ్గర ఆధారాలు నేను ఒక మెసేజ్ చేశాము అంతే. ఆయన మేము 30 లక్షలు అడిగింది లేదు, 30 లక్షలు అడిగిరు అని చెప్పి మెసేజ్ చేస్తారు, బెదిరించారు. ఇట్లా హరీష్ రావు మిమ్మల్ని కేసు నుంచి తప్పేయడానికి మాకు 30 లక్షలు ఇస్తే మిమ్మల్ని మీకు పక్కకు తప్పిస్తామని చెప్పి. మాకు హరీష్ రావుకి సంబంధమే లేదు. మేము ఎలాంటి 30 లక్షలు అడగలేదు, ఆయనకు డబ్బులు అడగలేదు. ఇంట్రాగేషన్ కోసం తీసుకొచ్చి లాకప్లో వేయడానికి కారణం ఏంటి? మీరు ఏం చేసుకుంటారో వేసుకోవాలి, హరీష్ రావుకి ఇవ్వండి మీరు మెసేజ్ అని చెప్పి చెప్పాను. హరీష్ రావు కూడా నాకు ఎవరు తెలియదు. 15 సంవత్సరాల నుంచి నెట్వర్క్ ఫీల్డ్లో పనిచేస్తున్నాను. నాకు అంటే మా ఫ్రెండ్ వీళ్ళిద్దరు పరిచయం లేదు, నాకు ఎలాంటి పరిచయం లేదు. ఒక వ్యక్తికి మాకు సిమ్ కార్డు ఇచ్చాను. సిమ్ కార్డు ఇచ్చిన వ్యక్తి యాదగిరి అనేది లాస్ట్ టైం 2వ తారీఖు నాడు అరెస్ట్ తీసుకొచ్చారు మన హైదరాబాద్కు. యాదగిరి తీసుకొచ్చారు. 2వ తారీఖు తీసుకొచ్చి 3వ తారీఖు నాడు మళ్ళీ తొలకపోయి ఇచ్చిపెట్టేశారు. ఆయన వాళ్ళే పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఇచ్చిపెట్టినారు. మాకు ఇలాంటి అంటే వాళ్ళు ఇప్పుడు మాకు రైతు వాళ్ళు చనిపోయినని కానీ వేరే వాళ్ళు ఎవరు రాస్తున్నారు. మళ్ళీ మా షాప్ కాడికి వచ్చి కూడా డైరెక్ట్ మా పోలీసులు కూడా వచ్చి మేమే ఇచ్చినాం. ఆయన ప్రూఫ్స్ ఇచ్చినా యాదగిరికి ఇచ్చినాము, మేము వేరే ఆయన కూడా నేను తీసుకున్నాను ఒప్పుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ తెల్లారేమో రైతు చనిపోయినాడు, రైతు ఇచ్చినాము, ఏదేదో కొత్త చెప్తున్నాం. అయినా సరే సార్ చెప్తున్నామే అన్నిటికీ మేము ఓకే అన్నాము. తర్వాత మా షాప్ కాడికి వచ్చారు. షాప్ బంద్ చేయమంటే డైరెక్ట్ షాప్ బంద్ చేయకుండా డైరెక్ట్ తోలుకపోయినాడు. షాప్ బంద్ చేయలేదు, రోడ్డు మీద బండి ఉన్నది, షాప్ కూడా బంద్ చేయలేదు. ఇంట్లో చెప్తాను, ఇంట్లో కూడా చెప్పనివ్వలేదు. మా భార్య 20 రోజుల నుంచి తిరుగుతుంది, అక్కడే ఉన్నది. 10సారి హరీష్ రావు ఎవరు, హరీష్ రావుతో ఎవరు ఉంటారు, మాకేం సంబంధం? హరీష్ రావు ఎవరు? మాకు హరీష్ రావు తెలియదు. ఎవరు తెలియదు కదా మేడం? హరీష్ రావుతో ఎవరు ఉంటారు, ఎవరు చెప్పండి అని మేమేం చెప్తాం? వీళ్ళు మాకు తెలియదు, మాకు వీళ్ళతో టచ్ కూడా లేదు మేడం ఎవరితో. పంజగుట్ట ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకి బెయిల్ వచ్చింది. రియల్టర్ చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో అరెస్ట్ అయిన ముగ్గురికి కూడా నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.